సంతోషిస్తారు. క్రైస్తవ్యంలో కృతజ్ఞత లేనిది క్రైస్తవ్యము లేదు. దేవుని బిడ్డలారా, ఆ కృతజ్ఞత అర్పించడం అనేది అది కూడా చాలా నియమ నిబంధనగా ఉండాలి. కయ్యను హేబేలు దేవుని సన్నిధికి కృతజ్ఞతగా వారు బలులు పట్టుకెళ్లారు. వారి పంట బాపతు దేవుడు వారిని ఆశీర్వదించినటువంటి దానిలో నుండి దేవునికి వారు ఇవ్వడానికి వారు పట్టుకెళ్ళిన విధానము చూడండి. దేవుని బిడ్డలారా, కయ్యను పెద్దవాడైనప్పటికీ కూడా మంచి వాటిని వాడు తన కొరకు పెట్టుకుని చెడిపోయిన వాటిని దేవునికి పట్టుకెళ్ళాడట మందలో నుంచి. అలాగే హేబేలు దేవుడికి ఇచ్చిన అర్పణలో తన పంట బాపతు దానిలో శ్రేష్టమైనది ప్రభుకిచ్చి ప్రభువుని గణపరిచాడట. కానీ కయ్యూను దానిని దేవుడు లక్ష్య పెట్టలా, దాన్ని ముట్టనే లేదు, దాన్ని ఆశీర్వదించలా. కానీ హేబేలు చేసిన దానిని ప్రభు దాన్ని అంగీకరించి హేబేలుని దేవుడు ఆశీర్వదించాడు. ఇది కయ్యూను మనసుకు నచ్చలేదు. వెంటనే కయ్యూను తన తమ్ముడైనటువంటి హేబేలు మీద